మగాడు అబ్బబ్బా మగాడు అబ్బా మగాడు అబ్బబ్బా మగాడు మగాడు హా హా అబ్బబ్బా మగాడు మగాడు మగాడు. ఎవరు? నమస్తే మేడం. నమస్తే నమస్తే. ఏం కావాలి? నేను సంతోష్ మేడం. టీవీ రిపేర్ ఉందని కాల్ చేశారు కదా. ఓ అవునా, పేరేంటన్నా? మేడం సంతోష్ అని చెప్పాను కదా. చూస్తుంటే నువ్వు టీవీ రిపేర్ చేసేవాడిలా లేవే. ఎందుకు మేడం? చూడ్డానికి నువ్వు చాలా అందంగా ఉన్నావు. టీవీ రిపేర్ చేసే వాళ్ళు ఇంత అందంగా ఉంటారా అని. థ్యాంక్ యూ మేడం. సరే లోపలికి రా. అది మేడం టీవీ ఎక్కడ ఉందో చెప్తే రిపేర్ చేస్తాను. టీవీ బెడ్రూమ్లో ఉంటుందా ఏంటి? హాల్లోనే కదా ఉండేది. అదిగో టీవీ మీద పెట్టా చూడు. ఓ అంటే ఈ మధ్య టీవీని బెడ్రూమ్లో కూడా పెడుతున్నారు కదా. ఓహో అబ్బా సరే నువ్వు టీవీ రిపేర్ చేస్తూ ఉండు, నేను నీకోసం కాఫీ తెస్తాను. థ్యాంక్ యూ మేడం. రిపేర్ మంచిగా చెయ్యి, బాగా పని చేయాలి. మేడం నేను వచ్చే కదా, నాకు వదిలేయండి. మీది బాగా పనిచేసేలా నేను రిపేర్ చేస్తాను, సరేనా? సరే. ఏముందిరా? ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాలి వాడు ఎంటర్ అయ్యాక ఫోన్ చేయొద్దని? ప్లాన్ డిస్టర్బ్ అవుద్ది, ఫోన్ చేయకు. ఇదిగోండి కాఫీ. థ్యాంక్ యూ మ్యామ్. ముందు కాఫీ తాగు, చల్లారిపోతుంది. తర్వాత రిలాక్స్డ్గా రిపేర్ చేద్దు కానీ. ఓకే మేడం. మేడం ప్రాబ్లం ఏంటో తెలిసిపోయింది. ఒక 10 మినిట్స్లో అయితే మీ టీవీ రెడీ అయిపోతుంది. ఓ దాట్స్ గ్రేట్. అబ్బా ఆహా కాఫీ చాలా బాగుంది మేడం, మీలాగే. ఓహో ఇందాక నేను కాంప్లిమెంట్ ఇస్తే ఇప్పుడు నాకు ఇస్తున్నావా? మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేనైతే మీకు ఖచ్చితంగా ఇస్తాను మేడం. ఎందుకంటే మీతో పాటు మీ మాటలు కూడా చాలా అందంగా ఉన్నాయి. నువ్వు కూడా చాలా బాగా మాట్లాడుతున్నావు. అండ్ ఐ లైక్ యువర్ స్మైల్ టూ. థ్యాంక్ యూ మేడం. సరే వర్క్ అయితే కంటిన్యూ చేయి, నేను ఫ్రెష్ అయి వస్తాను. ఓ ఫ్రెష్ అవుతున్నారా? అవును, ఎందుకలా అడిగావు? ఏం లేదు మేడం, నథింగ్, జస్ట్ క్యాజువల్గా అడిగాను. నాతో పాటు నీకు కూడా ఫ్రెష్ అవ్వాలని ఉందా ఏంటి కొంపతీసి? ఏమన్నారు మేడం? అర్థం కాలే. ఏం లేదు, నువ్వు వర్క్ కంటిన్యూ చేయి. మ్యామ్ నేను చాలామంది కస్టమర్లతో క్యాజువల్గా మాట్లాడతాను, కానీ మీతో మాట్లాడుతుంటే ఏదో తెలియని ఫీలింగ్ మేడం. ఏం ఫీల్ వస్తుంది? కొంపతీసి రొమాంటిక్ ఫీల్ వస్తుందా? అంటే ఏంటి నాకు పిచ్చెక్కించేస్తుంది. పని చేసుకుందాం.
సార్ సార్ రేయ్, టీవీ రిపేర్ చేయడానికి వెళ్ళి గంట అయింది. ఇంకెంతసేపు రిపేర్ చేస్తావురా? సార్ టీవీలో పెద్ద ఇష్యూ ఉంది సార్, అందుకే లేట్ అయింది. కంప్లీట్ అయ్యాక వచ్చేస్తా సార్. చూడు సంతోష్, నువ్వు మా సర్వీస్ కంపెనీలో చేరినాక నువ్వు చేస్తున్న ఫస్ట్ జాబ్ ఇది. కస్టమర్ నుంచి ఏదైనా కంప్లైంట్ వచ్చిందో? లేదు సార్, అలాంటి ప్రాబ్లం ఏం రాదు, నన్ను నమ్మండి సార్. సర్లే, త్వరగా కానీ. ఓకే సార్. సంతోష్, మ్యామ్ ఒకసారి బెడ్రూమ్లోకి రావా? బెడ్రూమ్లోకా? ఈరోజు నీ టైం ఏంట్రా ఎంత రొమాంటిక్గా ఉంది. ఆంటీ చాలా ఫాస్ట్గా ఉంది. వస్తున్నా మ్యామ్. కనిపిస్తుంది కదా అని అలా చూసే బదులు ఉక్స్ పెట్టొచ్చు కదా. నేనా మేడం? ఇక్కడ ఎవరైనా ఉన్నారా నీకు కనపడి నాకు కనపడని వాళ్ళు? నేనే ఉన్నా మేడం. మరి వచ్చి పెట్టు. సరే మేడం. అబ్బబ్బా, పాడు లాలీపాప్. థ్యాంక్ యూ సంతోష్. మ్యామ్, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు, నేనేమనుకోను. అది మీతో ఫ్రెండ్షిప్ చేయొచ్చా? రోజు మీతో ఫోన్లో మాట్లాడుతూ కలుస్తూ. ఆహా, ఇంత హ్యాండ్సమ్ పర్సన్ అడిగితే ఎవరైనా కాదని అంటారా చెప్పు? థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఒకసారి మిమ్మల్ని టచ్ చేయొచ్చా? టచ్చా? ఎక్కడ టచ్ చేస్తావు? చేతుల్ని కదా, లేదా ఇంకెక్కడైనా టచ్ చేయాలని ఉందా? సరే, నువ్వు ఎక్కడ టచ్ చేస్తావో చెప్పకు, టచ్ చేసి చూపించు. మగాడు మగాడు మగాడు. ఏంటి భయపడుతున్నావా? సరే, నేను కళ్ళు మూసుకుంటా, నువ్వు టచ్ చేసుకో. మేడం, ఎందుకు కొట్టారు మేడం? కొట్టాలా చంపాలారా నిన్ను? నువ్వు వచ్చినప్పటి నుంచి నన్ను ఎక్కడెక్కడ చూసావో, ఇప్పుడు ఎక్కడ టచ్ చేయాలనుకుంటున్నావో ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? ఆడది కొంచెం క్లోజ్ గా మాట్లాడదా అంటే టచ్ చేస్తా అంటావా? పోలీసులను పిలవమంటావా? పోలీసులు వద్దు మేడం, పోలీసులు వద్దు మేడం. వెళ్ళి ఇక్కడి నుంచి. మేడం, వచ్చి పని చేయకుండా వాడి దృష్టి మొత్తం నా మీదే ఉంది. కొంచెం క్లోజ్ గా మాట్లాడేసరికి టచ్ చేస్తా అన్నాడు. ఇలాంటి ఎదవలు మన కంపెనీలో పనిచేస్తే మన కంపెనీ రెప్యుటేషన్ ఏం కావాలి? వెంటనే వాడిని జాబ్ లోంచి తీసేయండి. సరే మేడం. నీకెన్నిసార్లు చెప్పాలి వాడు ఎంటర్ అయ్యాక ఫోన్ చేయొద్దని? ప్లాన్ డిస్టర్బ్ అవుద్ది, ఫోన్ చేయకు. సరే మేడం, సారీ మేడం. సర్వీస్ ఎలా చేసావు? బాగానే చేశాను సార్. చంపింది వాసినట్టుందే. ఏం లేదు సార్. ఏది చూడనివ్వు. సార్, నన్ను ఎందుకు కొట్టారు సార్? నువ్విందాక టీవీ రిపేర్ చేయడానికి ఎవరింటికి వెళ్ళావో తెలుసా? ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సీతాదేవి గారింటికి.
మేనేజింగ్ డైరెక్టర్. ఈరోజు ఇంటర్వ్యూలో ఎవరైనా సెలెక్ట్ అయ్యారా? కిరణ్ అని ఒక అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు మేడం. మధ్యాహ్నం 3 గంటలకి టీవీ రిపేర్ అని చెప్పి మా ఇంటికి పంపించు. అర్థమైంది మేడం.